ఈ రోజు నేను మా ఇంట్లో పండిన గోంగూర, పాలకూర, పొనగంటి కూరతో పప్పు, ఆకుకూర చేస్తున్నాను. ఈ ఆకుకూరలన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని రకాల ఆకుకూరలను కలిపి పప్పులో వేసి వండి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన ఇంట్లో గాని మన పెరట్లో గాని పెంచుకున్న ఆకుకూరలతో వంట చేసుకొని తింటే మనకి ఎంత హ్యాపీయో కదా. ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూరలన్నిటినీ వేసి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి. నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయ చీలికలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, పప్పు ఉడకడానికి సరిపడే నీటిని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పును బాగా కలుపుకొని తాలింపు వేసుకోవాలి. చివరిగా ఈ తాలింపులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసి పప్పులో కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.